యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి లోకంలో మనం చూస్తున్నట్లయితే ఎటు చూసినా సమాధానం లేని స్థితి. ప్రతి ఒక్క వ్యక్తి సమాధానం కొరకే వెంటాడుతున్నాడు, కానీ ఆ నిజ సమాధానం లేక అలసిపోతున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ, స్నేహితుల మధ్యను, భార్యాభర్తల మధ్యను, ఉద్యోగములు చేస్తున్న స్థలములోనూ ఎటు చూచిన అసమాధాన స్థితిని నేడు సాతాను వెదజల్లుచున్నాడు. అబద్ధ బోధకుల ద్వారా సాతాను విశ్వాసులను మోసపరిచి భేదములు కలుగు చేసి చివరికి అసత్యములోనికి నరకానికి నడిపించే సాతానును దేవుడు మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. సాతానును జయించాలంటే నీవు ముందుగా దేవుని నీ హృదయపూర్వకంగా నమ్మి ఆధ్యాత్మిక కవచాన్ని అంతటినీ ధరించాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా నడవాలి. సాతాను అబద్ధ బోధకుల ద్వారా దుష్ప్రేరేపణలు, భేదములు, మోసపరిచే మాటల ద్వారా దేవుని బిడ్డవైన నిన్ను జయించాలని గర్జించు సింహము వలె ఎన్నడూనూ నీ వైపు చూసి వేచి చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. కానీ నీవైతే నీ జీవితాంతము వరకు క్రీస్తు మీదనే నమ్మకముతో నీవు జీవించాలి. ఆయన వాక్యాన్ని బాగా ఎరిగితే అంతిమ విజయాన్ని నీవు పొందుకొందు. అంటే సాతానుని నీవు నీ కాళ్ల క్రింద చితక త్రొక్కెదు. దేవునిపై విశ్వాసం కలిగి నీ జీవించాలి. ఆయన వాక్యానుసారంగా నీవు నడవగలగాలి. అప్పుడు దేవుడు నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయును. సమాధాన విషయమై ఆయన నిబంధన ఎన్నడూ నీ నుంచి తొలగిపోదు. కనుక సమాధానకర్తైన దేవుడు ఎల్లవేళల నీకు తోడై ఉండి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.